నేను మీరు తింటున్న భోజనాలు ఎలా ఉన్నాయని చెప్పి పర్యవేక్షిస్తుంటాను. ఎలా ఉన్నాయి మీ హాస్టల్లో భోజనాలు? బాగున్నాయా? సూపరా? నేను కొన్ని డౌట్స్ అడుగుతా, మీరు చెప్పాలి. ఓకేనా? వారం అంటే 7 రోజులు, సోమవారం నుంచి ఆదివారం వరకు. ఓకే, ఎన్ని ఎగ్స్ ఇస్తున్నారు? 6 ఎగ్స్ వస్తున్నాయా? మిల్క్ రోజు మార్చి రోజు ఇస్తారా? రోజు ఇస్తారా? రోజు ఇస్తారు, నాకు తెలుసు. మీకు తెలుసునా లేదా నిజమాపదం అని? ఓకే, చికెన్ వీక్లీ వన్స్ ఇస్తారా? 2 టైమ్స్ ఇస్తారా? వెరీ గుడ్. రోజు మార్చి రోజు ఫ్రూట్ ఇస్తారా? రోజు విడిచి రోజు ఇస్తారా? రోజు ఇవ్వరా? ఎవరండి వార్డెన్? కేర్ టేకర్ రమ్మని చెప్పండి. వాళ్ళు ఉండాలి, ఇప్పుడు ఇంపార్టెంట్. చిక్కీ వస్తుందా? సంతోషమేనా మీరు ఇక్కడ ఉండేది? వాటర్ ఫెసిలిటీ ఉందా మీకు? బట్టలు వాష్ చేసుకుంటా ఉన్నారా మీరంతా? భోజనాలు అన్ని రుచిగానే ఉంటాయి? టిఫిన్స్ అన్ని బాగున్నాయా? क्या आपको पता है एक ट्रेडमार्क रजिस्टर्ड ब्रांड को काफी सारे बेनिफिट्स मिलते हैं, जैसे कि लीगल प्रोटेक्शन, जिससे आपके ब्रांड का अनऑथराइज्ड यूज नहीं हो सकता है। ट्रेडमार्क रजिस्ट्रेशन करवाने से आपका ब्रांड रिकग्निशन और वैल्यू दोनों ही बढ़ते हैं। एंड चेरी ऑन द टॉप, कस्टमर्स आपके ब्रांड को इजीली रिकग्नाइज कर पाते हैं। इतना सब जानने के बाद भी आप वेट क्यों कर रहे हैं? जाइए और अपना ट्रेडमार्क रजिस्टर करवाइए। घबराने की क्या है बात, जब ऑनलाइन लीगल इंडिया हो आपके साथ। Walk on the beach? I wish I could fly over the beach. Dubai, ready for a surprise? ఈరోజు ఏంటి? ఉప్మా విత్ పల్లీల చట్నీ. బాగుందా? మీరంతా హ్యాపీనా? మీకు ఇచ్చే రైస్లో ఫోర్టిఫైడ్ కెన్నల్స్ అని కొన్ని కెన్నల్స్ కలుపుతారు. మీకు 25 kg బ్యాగ్ రైస్ వస్తున్నాయి, ఆ రైస్లో ఫోర్టిఫైడ్ కెన్నల్స్ కలుపుతారు. అది గంజి ఉంచకూడదు అనమాట. గంజి ఉంచుతున్నారండి? వంచకూడదు. ఇవి కరిగిపోయే స్వభావం కలిగి ఉంటాయి ఫోర్టిఫైడ్ కెన్నల్స్. అది బియ్యంలో మనం ఇట్లా వెతికితే దొరుకుతుంది, అక్కడక్కడ బాగా తెల్లగా ఉంటుంది అది. అవి నోట్లో వేసుకుంటే గట్టిగా ఉంటాయి. అవి రబ్బర్ బియ్యము, ప్లాస్టిక్ బియ్యము అని చెప్పి ఒక అపోహ ఉంది. కాదు, అవి విటమిన్స్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ కలిపి బియ్యం ఆకారంలో బియ్య పొడితో కలిపి తయారు చేసిన ఒక పదార్థం. అది 5 mm లెంగ్త్, 2.5 mm వెడత్ ఉంటుంది, రైస్ రూపంలోనే ఉంటుంది. కానీ అది మెతుకులాగా చేతికి దొరకదు, కరిగిపోతుంది అన్నం గంజిలో. అప్పుడు గంజి వంచకూడదని చెప్పి చెప్తాం మేము. ఇప్పుడు ఇంకా మంచి ఫైన్ రైస్ ఇస్తున్నారు కాబట్టి ఇంకా మంచిది. అట్లా ఆ రైస్ తినడం వల్ల మీకు బాగా స్ట్రైట్ కూర్చోండి అంతా, మీ బ్యాక్ బోన్ బాగా స్ట్రెంత్ ఆన్ అవుతుంది, బాగా వెన్నెముక గట్టిపడుతుంది. ఓకే, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, రక్తహీనత లోపం లేకుండా బాగా పెరుగుతుంది. ఓకే, మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, మీరు చదువుకునేవి బాగా గుర్తుంటాయి. నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, మన నాడీ వ్యవస్థ తల బాగా పనిచేస్తుంది. ఇటువంటి మంచి ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము ఈ ఫోర్టిఫైడ్ కెన్నల్స్ కలిపిన బియ్యాన్ని మనకిస్తా ఉంది. అర్థమవుతుందా? ఎప్పుడైనా నీళ్ళు మనం గంజి ఓడ్చడం లేదు కాబట్టి ఎప్పుడైనా కొంచెం ముద్దలాగా అవుతుంది. మీరేం ఫీల్ కావద్దండి, తినాలి. ముద్దైనా పర్లేదు, కడుపు లేకపోతే అన్ని ముద్దే కదా. కాబట్టి ఏం అట్లా ముద్ద అవుతా ఉంది, మాకు పొడికి కావాలా, పొడికి కావాలంటే గంజి ఓడ్చాలా. గంజి ఓడిస్తే ఈ విటమిన్స్ అన్ని వెళ్ళిపోతాయి. కాబట్టి ఎప్పుడు రోజు ఏం కాదు, ముద్ద అప్పుడు ఎప్పుడైనా బియ్యం కొంచెం కొత్త బియ్యం వస్తే కన్నా ముద్ద అవుతుంది. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని మంచిగా చూడండి, మీకు మంచి అదృష్టం. 6 times ఎగ్, 2 times చికెను, మార్నింగ్ మిల్క్, ఎవ్రీడే వాళ్ళ ఫ్రూట్. ఇప్పుడు మాట్లాడతాను నేను.
ఫ్రూట్ ఎవ్రీడే ఇవ్వాలి. ఓకే, డైలీ ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వాలి. ఓకే, స్నాక్స్ ఈవినింగ్ ఇస్తున్నారా? రోజు చిక్కీ ఇస్తున్నారా? రాగి లడ్డు వస్తుందా? మరమర బొప్పళ్ళు ఇస్తారా? మరమరాలు ఇవన్నీ మ్యాండేటరీ. మెనూ ఎక్కడుంది? మెనూ బోర్డు మెస్లో ఆ మెనూ ప్రకారం వస్తాయా? రాకుంటే కానీ మీ ప్రిన్సిపల్ మేడం నుంచి అడగచ్చు మీరు. మేడం ఈరోజు మనకు నిన్న బ్రింజాల్ కర్రీ ఉండే ఈవినింగ్, ఆ బ్రింజాల్ కర్రీ లాగినప్పుడు మీరు మేడం నుంచి అడగచ్చు. ఏం కాదు, ఏమంటారు మేడం మంచిగా అలానమ్మా నాకు తెలియదు ఇంకోసారి లేకుండా చూస్తామని చెప్పి గౌరవంగా చెప్తారు మీకు. అట్లేం ఎవరు ఫీల్ కాకూడదు. ఏది దిస్ ఈజ్ యువర్ రైట్. ప్రభుత్వం మీకు కల్పిస్తున్న హక్కు. ఆ హక్కును ఎవరు కాలు రాసేదానికి లేదు. ఎవరైనా మీ టీచర్కైనా చెప్పొచ్చు మేడం మెనూలోనేమో ఎప్పుడన్నా ఆ బ్రింజాలు దొరకనప్పుడు వేరేది ఏదైనా వాడతారు. ఏదో కర్రీ అయితే రావాలి మనకు. ఇప్పుడు మనకు పప్పు బ్రింజాల్ కర్రీ నిన్న ఈవినింగ్, ఒకవేళ మనకు బ్రింజాల్ కర్రీ లేకుంటే కన్నా బ్రింజాల్ దొరక్క వేరేది ఏదైనా వాడచ్చు. కానీ ఏదో కర్రీ అయితే ఉండాలా ఎప్పుడైనా, అది రోజు కాదు. అర్థమవుతుందా? అట్లా ఆ విధంగా మెనూ అనేది ఉంటుంది. ఓకేనా? మీరు ఎంతో ఇష్టంగా మీ తల్లిదండ్రులను మీ అన్నదమ్ములు అక్కజెల్లెల ప్రేమను వదిలేసి ఇక్కడికి వచ్చారు. దేనికి వచ్చారు? చదువుకోవడానికి. అవునా? మంచిగా చదవండి, ఇష్టంగా చదవండి, కసిగా చదవండి. మంచి భవిష్యత్తు ఉండాలి మీకు. ఈ టయాన్ని వేస్ట్ చేసుకోవద్దండి. ఎప్పుడు ఏ రోజు హోంవర్క్స్ ఆ రోజు, ఏ రోజు లెసన్స్ ఆ రోజు చదివితేనే నెక్స్ట్ డేకి మీరు తరువుగా ఉంటారు. టీచర్స్ చెప్పినట్టు జాగ్రత్తగా వినాలి. అర్థమైందా? ఎప్పుడు పంతానికి పోయి కొట్లాడుకోకూడదు. జాగ్రత్తగా మంచిగా మీ లైఫ్ను, మీ తలరాతను మార్చుకోవాలంటే ఇది మంచి సమయం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. నేను ఆడ పిల్లలు మాట్లాడింది మీతో మాట్లాడతా. డైలీ ఫ్రూట్ ఇవ్వడం లేదు, డైలీ ఇవ్వండి. చికెన్ ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నారు? సార్ మామూలుగా 443 ఉన్నారు సార్. 45 గ్రామ్స్ వేయాలి ఒక్కొక్కరికి. 19.985 రావాలి. కానీ 45 కేజీ తెప్పిస్తాను సార్, ఎందుకంటే రెండు ముక్కలే వస్తాయి. వీక్లీ ట్వైస్. లేదమ్మా మీరు రాంగ్. లేదు, మీ దగ్గర జియో ఎంఎస్ నెంబర్ 8 ఉంది కదా, పర్ డే కప్టా ఇదేలేండి. ఇదే అది, ఇదే కదా ఉండేది. ఇది పర్ డే ఇచ్చేటివమ్మా ఇవన్నీ ఈ పిల్లలకు. 5th to 10th 500 గ్రామ్స్ రైస్ ఒక రోజు, 20 గ్రామ్స్ రెడ్ గ్రామ్ దాల్. ఇది 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 వేయాల యాక్చువల్గా. చల్లాం. ఇది ఎంత? 45 గ్రామ్స్ రోజుకు, పర్ హెడ్ రోజుకు కదా. 7 రోజులకి ఎంత అవుతుంది మీకు? ఎన్ని రోజులు? ఇది పర్ డే కాపిటా. ఇది 7 రోజులు క్యాల్కులేట్ చేయండి 45 గ్రామ్స్. దాన్ని మీరు ఎన్నిసార్లు ఇస్తారో అన్ని డివైడెడ్ బై చేయండి. నో 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 నో, యు ఆర్ టోటలీ రాంగ్. మీరు ఏదో ఎక్కువ ఇస్తా ఉన్నారని మీరు ఫీల్ అవుతా ఉన్నారు, తక్కువ ఇస్తా ఉన్నారని నేను బాధపడతా ఉన్నాను. మీరు 70 కేజీలు ఇవ్వాలి చికెన్. 157.5 గ్రామ్ ఇవ్వాలి ఒక స్టూడెంట్. తప్పు, మీరు చేసే తప్పు. నేను మీలాంటి హాస్టల్ ఒక 600-700 హాస్టల్ చూశాను, ఒకటి కాదు. మీరు చేసిన తప్పు ఇది. లేదండి, 60 కాదు, మీరు తెప్పియాల్సింది 157.5 గ్రాము ఒక పూటకు ఒక స్టూడెంట్. 45 గ్రామ్స్ అనేది పర్ డే పర్ క్యాపిటా. ఇవన్నీ పర్ డే పర్ క్యాపిటాలు. పర్ డే. మరి పర్ డే అన్నప్పుడు 7 days తీసుకోండి. 7 days కంటే 745 ఆర్ 315. 315 డివైడెడ్ బై 2, 157.5 గ్రామ్స్. మీరు ఎప్పుడన్నా రేట్ ఫ్లెక్స్ వేసినప్పుడు ఒక 20-30-40 గ్రాములు అటు ఇటు మేనేజ్ చేసుకోండి. నేను చెప్పేది అదే మేడం. నేను చెప్పేది ఏమంటున్నానంటే 70 కేజీలు ఇవ్వాలి మీరు. మరి 40 కేజీలు వేయడం మటుకు వాళ్ళు కడుపు కొట్టేట. అది మీరు పర్ క్యాపిటా ఇప్పుడు 180 రూపాయలు నడుస్తుంది బయట. హోల్సేల్లో తీసుకునేటప్పుడు ఇంకా తగ్గుతుంది.